నిందితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది వెంకట్ మనకు అన్ని వివరాలు అందిస్తారు. వీణవంకలో దళిత యువతపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధుల్లో ఇద్దరు వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులు వీరిని కొట్టడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వీరిని ఆసుపత్రిలో చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని ఎన్టీవీ ప్రతినిధి వెంకట్ కలిశాడు. ఈ ఘటనపై వారేమంటున్నారో చూద్దాం. నగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో జరిగిన ఘోర అఘాయిత్యం. ఆ అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులు ప్రస్తుతం వరంగల్ ఎంజిఎంలో గుట్టుచప్పుడు కాకుండా చికిత్స పొందుతున్నారు. ఒక నిందితుడు ఠానాలోనే ఉన్నాడు. మరొక ఇద్దరు నిందితులు నా మధ్య ఉన్నారు. ఇతడు ఒక నిందితుడు, అదేవిధంగా మరొక నిందితుడు కూడా పక్కన బెడ్ ఆ మంచం పైన ఉన్నాడు. గత 2 రోజుల నుంచి వీరు వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుల్ కోచింగ్ అని వెళ్ళి ఒక అమ్మాయిని అఘాయిత్య పాలు చేసి, అంటే ఒకరు అఘాయిత్యం చేస్తుంటే మరొకడు వీడియో చిత్రీకరించడం, మరింకొకడు సోషల్ మీడియాలో ప్రవేశపెడతాడని బెదిరించడం, ఇలాంటి ఘటనకు పాల్పడుతున్న ఈ ఘోర కిరాతకులు ప్రస్తుతం వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది పని? ఓకే ప్లీజ్ రైట్ చల్ ప్లీజ్. ఏమైనా మాట్లాడతారా? ఎందుకు చేశారు ఈ పని? మీరు ఎందుకు ఎక్కడ మీది? మీరు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? ప్లీజ్ కనీసం ముఖం కూడా చూపించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకొని పనిచేసింది కాబట్టి వారి ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు. మరొక నిందితుడు దగ్గర ఉన్నారు. మీకు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని? సార్ అమ్మాయి రమ్మన్నా సార్. అమ్మాయి రమ్మన్నా సార్. అయితే పోయారు. మరి వీడియో ఎవరు తీశారు? సెల్ ఫోన్లో ఎవరు తీశారు? వీడియో మేము కవర్ చేయాలి సార్. ఇంకోరు తీశారు. అంటే సెల్ ఫోన్ ఎవరు తీశారు సార్? నాకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది సార్. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది పని? సార్ మాట్లాడడానికి ఇబ్బంది పెట్టకండి సార్. అంటే మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎక్కడ మీరు? అంటే మీరు కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఒక ప్రవేశ పరీక్ష రాస్తున్నారు, అంటే ఇలాంటి పని చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాకేష్ ఏం పేరు గారు? రాజేష్. మీరు వీడియో తీసి బెదిరిస్తారన్నారు, నిజమేనా? మీరు వీడియో తీసి బెదిరిస్తా అని చెప్పారు, నిజమేనా? ఏమండి? సో పోలీసుల కట్టుదిట్ట ఎస్కాట్ మధ్య చికిత్స పొందుతున్నారు. అయితే యాక్చువల్కి పోలీసు రికార్డులో ఇక్కడ లేరని చెప్పారు, కానీ సిపి వార్డులో వీరు ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. ఇద్దరు నిందితులు ప్రస్తుతం వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతున్నారు. కనీసం మొహాలు చూపించలేని స్థితిలో వీరున్నారు. నిజానికి వీరు ఆ ఘటనకి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, అఘాయిత్యానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది అనేది నోరు విప్పలేదు. మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పని? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? రాజేష్, వీడియో ఎవరు తీశారు? వీడియో తీసింది మీరేనా? హలో, వీడియో తీసింది మీరేనా? ఎవరు తీశారు? వీడియో ఎవరు తీశారు? మిమ్మల్ని గ్రామస్తులు ఎందుకు కొట్టారు? గ్రామస్తులు బాగా కొట్టారా మిమ్మల్ని? ఏమండి, కొట్టారా? కొట్టారా? షోల్డర్ బ్రేక్ అయింది సార్. షోల్డర్ బ్రేక్ అయింది ఎక్కడ? అంటే గ్రామస్తులు కొట్టారు దెబ్బలకే? గ్రామస్తులు కొట్టారా, పోలీసులు కొట్టారా? రాజేష్, ఇప్పుడు చెప్పాలి. రాజేష్, మాట్లాడడానికి ఇబ్బంది. వీడియో ఎవరు తీశారు? పోలీసులు మిమ్మల్ని ఎంక్వైరీ చేశారా? పోలీసులు ఎంక్వైరీ చేశారా? ఒకసారి కూర్చోండి మీరు. లేవలేని పరిస్థితి సార్. ఓకే, కనీసం మాట్లాడండి, ఎందుకంటే మీరు మాట్లాడితే కొంత మాట్లాడండి. వీడియో ఎవరు తీశారు? తమ్ముడు
వీడియో ఎవరు తీశారు? మీ తల్లి మీ చెల్లె ఉంటే అలానే చేస్తారా మీరు? ఎందుకు చేశారు? ఇది ఏమీ నోరు మెదపలేని దైన్య స్థితి. మరొక నిందితుని కూడా ఇక్కడ ఉన్నారు. సరే మాట్లాడదాం. కనీసం ఇది తీయని పరిస్థితి. ఎందుకు చేయాల్సి వచ్చింది పని? ఏమండి ఎందుకు చేయాల్సి వచ్చింది పని? బాబు ఏమైనా చెప్పండి. ఎందుకు ఓకే ఓకే చెప్పండి మొక్క చెప్పండి. ఎందుకు చేయాల్సి వచ్చింది పని? ఎవరెవరున్నారు? మీరు ముఖానికి పెట్టుకున్నారు చెప్పండి. ఎవరెవరున్నారు? ఏమండి హలో ఎవరెవరున్నారు? ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని? వీడియో తీసింది మీరేనా? ఎవరు? వీడియో మీరే తీస్తారని చెప్తున్నారు కదా. మీరు కాదా? ఎవరు తీశారు? వీడియో ఎవరు తీశారు? చల్లూరు గ్రామస్తులు మిమ్మల్ని ఎందుకు కొట్టారు? చల్లూరు గ్రామస్తులు మిమ్మల్ని ఎందుకు కొట్టారు? సో నోరు విప్పలేరు, కనీసం మోకాలు కూడా చూపించలేరు. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఏమీ తెలియని పాలుపోని స్థితిలో ఉన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామస్తులు ఈ ముగ్గురిని చావబాదారు, చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులకు అప్పగించిన తర్వాత చావుబతుల మధ్య వీరుంటే వీరిని ఎంజీ ఆసుపత్రికి పంపించారు. నిజానికి వీరు ఏ తప్పు చేశారు అంటే వీరి దగ్గర నుంచి సమాధానం లేదు. దీనికి న్యాయం చేయాల్సింది పోలీసులే, తీర్పు చెప్పాల్సింది న్యాయమూర్తులే. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్. కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామం ఈ అమానుష్య చర్యను, ఈ అమానవీయ ఘటన చూసి కన్నీరు పెట్టుకుంటుంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూసాం. నిందితులు సిగ్గుతో తలదించుకుంటున్నారు.